హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. అన్ఫార్చునేట్లీ ఒక విక్టరీ ఖచ్చితంగా సాధిస్తారు అనుకునే మ్యాచ్ లో వర్షం వల్ల మ్యాచ్ రద్దవడం, సో పాయింట్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఢిల్లీ గ్రేట్ ఎస్కేప్ అని చెప్పాలి. 133 రన్స్ ఉప్పల్ వికెట్ మీద మేబీ వాళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు, కానీ వర్షం ఇక్కడ సన్ రైజర్స్ విజయ అవకాశం దెబ్బతీసింది. సో ఓవరాల్ గా మాత్రం ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఫ్లాప్ షో కి కారణాలేంటి, ఎక్కడ కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు, సో సన్ రైజర్స్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఎందుకు రాలేదు, ప్లే ఆఫ్ కి ఎందుకు చేరలేకపోయింది, సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటర్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో అపార్ట్ ఫ్రమ్ ఎస్టర్డే మ్యాచ్, ఈ మ్యాచ్ ను పక్కన పెడితే ఓవరాల్ గా ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కి మెయిన్ రీజన్ ఏంటి? Yeah, first of all, Naresh, very sad that SRH out of the tournament, eliminated kabadare ఇప్పుడు అఫీషియల్ గానే అయితే. ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ నరేష్. మనం ప్రతిసారి కూడా చర్చిస్తూ వచ్చాం, వాళ్ళకు టాప్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం అనేది మీకు ఒక బిగ్ రీజన్ అయింది. ఈవెన్ ట్రావిస్ హెడ్ లాంటి ఒక సూపర్ ప్లేయర్ కూడా ఎంత అద్భుతంగా స్టార్టింగ్ లో ఆడాడో, అతని స్ట్రైక్ రేట్ మీరు చూసినట్లయితే 200 కు దగ్గరలో ఫస్ట్ 4 మ్యాచెస్ లో. ఆ తర్వాత లాస్ట్ 4-5 మ్యాచెస్ లో మీరు చూడండి 130, 120 జస్ట్ అబౌవ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలరు. ఐ మీన్ ఈ లుక్డ్ అండర్ ప్రెషర్, డౌట్ లేదు. అండ్ అభిషేక్ శర్మ అతని పార్ట్నర్ 1 సెంచరీ వి సా అగెన్స్ట్ పంజాబ్ తోటి చేసినట్టు. ఆ తర్వాత అతను కూడా టోటల్ గా ఆఫ్ కలరే కనబడ్డాడు రియల్ గా, అంటే అతని ఫుల్ ఫామ్ మనం చూడలేదు. ఈశాన్ కిషన్ ఫస్ట్ సెంచరీ తర్వాత వాట్ హ్యాపెన్ టు హిమ్ యాక్చువల్లీ, ఎందుకు అలా ఫెయిల్ కావాల్సి వచ్చింది? ర్యాష్ స్ట్రోక్సా, షార్ట్ సెలెక్షన్ లేకపోవడమా, లేకుంటే బౌలింగ్ మంచిగా ఉండడంతో అతను వికెట్ కోల్పోవాల్సి వచ్చింది? ఐ థింక్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో చూసినట్టయితే కొంచెం పోర్ షార్ట్ సెలెక్షన్ కారణంగా కనబడింది ఈశాన్ కిషన్. అండ్ అది కాకుండా నరేష్, 3 లెఫ్ట్ హ్యాండర్స్ తోటి టాప్ ఆర్డర్ వాళ్ళలో టాప్ ఆర్డర్ లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఆడించే ఒక ఐడియా నేను అనుకుంటాను సరిగ్గా వర్కౌట్ కాలేదు. బికాస్ అక్కడ మీకు రొటేషన్ సరిగ్గా జరుగునట్లయితే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ తోటి ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అండి. సో దట్ ఐ థింక్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని నేను అనుకున్నాను. అండ్ క్లాసెన్ లాంటి ప్లేయర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి ఫామ్ లో కనబడ్డాడు కూడా ఈ సంవత్సరం. అండ్ అతన్ని మీరు టాప్ ఆర్డర్ లో ఆడించకుండా నితీష్ కుమార్ రెడ్డిని సెకండ్ డౌన్ లో తీసుకురావడం, అది కూడా వర్కౌట్ కాలేదు. నితీష్ కు ఆ రోల్ అప్పచెప్పారు కానీ, బట్ దానికి కారణం కూడా ఆస్ట్రేలియాలో బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు కనుక మేబీ ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తారని అనుకున్నారు. బట్ అతను కూడా అంత చెప్పుకోదగ్గ ఫామ్ లో కనబడలేదు. నిన్నటి లాస్ట్ మ్యాచ్ లో ఆడలేదు కూడా అతను. సో దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ అన్కిత్ నుంచి కూడా ఒక మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చూసాం కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం. అండ్ కమిందో మెండిస్ లో కొంచెం లేట్ గా ఆడించారు, మలింగా లేట్ గా ఆడించారు. అండ్ ముఖ్యంగా వాళ్ళకు బౌలింగ్ లో షమీని తీసుకున్నప్పుడు భువనేశ్వర్ కుమార్ ప్లేస్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ దిస్ ఇయర్ రియల్ గా చెప్పాలంటే బిన్ అన్సపోర్టివ్ టు కమిన్స్. నిన్న కమిన్స్ మాత్రం చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో ఈ మొమెంటం రిథమ్ కమిన్స్ ఇది స్టార్టింగ్ లో కనబడలేదు. సో నిన్న అఫ్ కోర్స్ ద వికెట్ వాజ్ హెల్పింగ్ ద బౌలర్స్ ఆల్సో, కొంచెం ఆగి రావడం చూసాం. అండ్ రియలీ బౌల్డ్ వెల్. ఒక హర్షల్ పటేల్ ఒక్కడే మంచి బౌలింగ్ కనబడ్డాడు. అండ్ వాళ్ళు చేసినటువంటి మరొక మిస్టేక్ ఏంటంటే, జంపా ఎప్పుడైతే మీకు దూరం అయిపోయినాడో జీషాన్ తోటి కంటిన్యూ అయినారు కానీ రాహుల్ చహర్ ఎందుకు ట్రై చేయలేదు ఒక మ్యాచ్ లో కూడా అసలు. ఇట్స్ ఓకే వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ ఓకే, మీకు స్పిన్నర్స్ కు కండిషన్స్ అనుకూలంగా ఉండవని. బట్ వెన్ యూ ప్లేడ్ అవుట్ సైడ్ ఆల్సో దే డి నాట్ యూజ్. అండ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో టాస్ అడ్వాంటేజ్ కోల్పోవడం, టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు బౌలింగ్ చేయడం. నిన్న బౌలింగ్ చేశారంటే దెర్ వాజ్ రీజన్ ఫర్ దట్. చెన్నైలో బౌలింగ్ చేశారంటే దెర్ వాజ్ రీజన్ ఫర్. బట్ అలా కూడా నేను అనుకుంటాను వాళ్ళకి అచ్చు రాలేదు. అండ్ కోల్కతాలో ఎప్పుడైతే అవే మ్యాచ్ లో ఒక 80 రన్స్ డిఫీట్ వాళ్ళకి ఎదురైందో, అండ్ దానికంటే ముందు వైజాగ్ ఐ వాజ్ దేర్, అక్కడ కూడా కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ కనబడతారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క మొమెంటం అనేది తగ్గిపోయింది నరేష్. అండ్ హోమ్ అడ్వాంటేజ్ కూడా ఎక్కువగా ఉపయోగించుకోలేకపోయింది. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ దర్ ఫెయిల్యూర్. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. మనం అనుకున్నాం కదా ప్రతి టోర్నమెంట్ లో మీరు టైటిల్ గెలవరు, ప్రతి టోర్నమెంట్ లో అందరూ రాణించరు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఓన్లీ ఈ టోర్నమెంట్ నుంచి మీరు అన్నట్టుగా కొన్ని ప్లస్ ఏవైతే ఉంటాయో పాయింట్స్, అవన్నీ కూడా వాళ్ళు ముందుకు క్యారీ చేసుకొని వెళ్లాల్సిందే. దట్స్ ఇట్. కేవలం ఫస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద ఒక హైయెస్ట్ స్కోర్ 286 రన్స్, 1 రన్ షార్ట్ ఫర్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ ది ఐపీఎల్ హిస్టరీ. సో ఆ మ్యాచ్ తర్వాత ఆ మొమెంటం ఎందుకు కంటిన్యూ కాలేదు అనుకోవాలి మనం, ఎందుకంటే దే హ్యావ్ గుడ్ బ్యాటర్స్. కంప్లీట్ గా ఒక 5-6 హిట్టర్స్ ఉండి కూడా కొన్ని బ్యాటింగ్ వికెట్స్ మీద కూడా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనుకోవాలి. వాళ్ళు ఆడినటువంటి మ్యాచ్ గుజరాత్ అగైనెస్ట్ ఇట్ వాజ్ టఫ్ మ్యాచ్ అయిపోయింది వాళ్ళకి రియల్ గా. హైదరాబాద్ వాళ్ళు గుజరాత్ మంచి ఫామ్ లో ఉండడం తోటి కొంచెం అజ్జరైపోయారు. మీరు అన్నట్టుగా
ఈవెన్ వైజాగ్ లో కూడా వాళ్ళు అవకాశాన్ని కోల్పోయినారండి. వైజాగ్ లో కూడా మంచి బ్యాటింగ్ వికెట్ పైన ఆ కొలాప్స్ కావడంతో అసలు యాక్చువల్ గా అక్కడ క్లియర్ గా మీకు కొన్ని లూపోల్స్ తెలిసిపోయినాయి. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఒకవేళ బ్రిటిల్ గానే కనబడింది, అంత స్ట్రాంగ్ గా కనబడలేదు ఈ సంవత్సరం కూడా. మీకు చూడండి నరేష్, ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్స్ అనేవి బిల్డ్ కాలేదు. మీరు చూడండి, మీరు ఫస్ట్ మ్యాచ్ ఒకటి, ఆ తర్వాత పంజాబ్ తోటి ఆడుతున్నప్పుడు ఆ మ్యాచ్ లోనే మీకు ఒక పార్ట్నర్షిప్ చూసాం కానీ బట్ మిగతా ఏ మ్యాచ్ లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మీకు పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయలేకపోయారు. ఇప్పుడు గుజరాత్ గెలవడానికి కారణం ఏంది, గుజరాత్ ఎక్కువగా విక్టరీ సాధించడానికి కారణం ఏంది, బికాస్ ఆ ముగ్గురు బ్యాటర్స్ ఫామ్ లో ఉండడమే ఒక కారణంగా కాదు, ముగ్గురు బ్యాటర్స్ మధ్యలో ఆ పార్ట్నర్షిప్స్ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి అన్నట్టు. సో అవి నేను అనుకుంటాను డెవలప్ కాకపోవడం కూడా వన్ ఆఫ్ ది బిగ్ రీజన్స్ గా చెప్పాలి. ఈవెన్ చెన్నైలో కూడా అట్లాగే జరిగింది. చెన్నైలో కూడా అసలు యాక్చువల్గా ఏ వికెట్ కూడా ఒక 90-50 పార్ట్నర్షిప్స్ మనం చాలా చూడలేదు. ఆర్సీబీ గెలవడానికి కారణం పార్ట్నర్షిప్స్ అండి. పార్ట్నర్షిప్స్ నేను అనుకుంటాను వాళ్ళు బిల్డ్ చేయలేకపోయినారు. అండ్ దట్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్ రీజన్స్. ఓకే, రిమైనింగ్ మ్యాచెస్ గురించి ఏం చెప్తారు? సన్ రైజర్స్ హైదరాబాద్ రిమైనింగ్ మ్యాచెస్. సో రిమైనింగ్ మ్యాచెస్ అన్ని కూడా మీకు కమిన్స్ కు హెడ్ కి అయితే వాళ్ళకు ఇంపార్టెంట్ బిఫోర్ ది వరల్డ్ సిరీస్ ఫైనల్. వాళ్ళకు కమిన్స్ మంచి మూమెంటం వచ్చింది అతనికి, అండ్ అతని ఫిట్నెస్ మూమెంటం చాలా ఇంపార్టెంట్, అండ్ హెడ్ కూడా కొంచెం రన్స్ అవసరం ఉంటాయి. బట్ నెక్స్ట్ మ్యాచెస్ లో నేను అనుకుంటాను ఇక కొంతమందిని ట్రై చేయాలండి. బికాస్ ఈశాన్ కిషన్ హాస్ నాట్ డన్ రియలీ వెల్. కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా మనోహర్ ఆడించండి కంటిన్యూస్ గా. అభినవ్ మనోహర్ నెక్స్ట్ ఇయర్ మీరు నెక్స్ట్ ఇయర్ విషయం ఆలోచించినట్లయితే ప్లే మ్యాచ్ చెహర్ ను తీసుకురండి, జీషాన్ డ్రాప్ చేయండి. అండ్ అట్లా కొన్ని ఆఫ్ కోర్స్ నిన్ననైతే షమీని ఆడించలేదు, నిన్న ఉన్నట్కట్ తోటే కంటిన్యూ అయినారు. సో ఉన్నట్కట్ నేను అనుకుంటాను మంచి బౌలింగ్ కనబడుతున్నారు. సో అట్లా ఇప్పుడు కొంతమందికి రెస్ట్ ఇచ్చి కొంతమందికి న్యూ ఫేజ్, అంటే నెక్స్ట్ ఇయర్ కొరకు మీరు బిల్డ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు ఉపయోగపడతారనే విషయం టెస్ట్ చేసుకోవడం కూడా మీకు ఇంపార్టెంట్ కనుక ట్రై దెమ్. అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ వరకు కొంతమందిని కొంచెం స్ట్రాంగ్ గా చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందండి. దట్ దే హావ్ టు డు ఇట్ నౌ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో సన్ రైజర్స్ థ్యాంక్ యూ. హైదరాబాద్ మెయిన్ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ సక్సెస్ కాలేదు, కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు, అట్ ది సేమ్ టైం బౌలింగ్ కూడా చాలా ఫెయిల్యూర్ అనేది మెయిన్ రీజన్ కనపడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ త్వరగా ఎలిమినేట్ అవడానికి అని చెప్పేసి సుధీర్ మహావత్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.